ఏ గాయ్స్ ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే నేను పోతున్నాం అట్లా బయటికి, పని ఉంది యాక్చువల్లీ. సో ఆ పనిని కూడా ఎట్లన్నా రైడ్లో బైక్ మీదనే పోతాం కాబట్టి సో ఒక బ్లాగ్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయినా, అందుకే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మౌంట్ చేసుకొని వీడియో స్టార్ట్ చేస్తాం వల్ల. ఇయో బైక్ మీద అయితే వచ్చేసినాను నేను, అండ్ గ్లౌజెస్ వేసుకున్నాను. రారా కోల్డ్ స్టార్ట్ చేయాలి ఆబ్వియస్లీ బైక్స్. See, this is a beauty. ఒకసారి ఫుల్ వీడియో చేస్తా బైక్ మీద కూడా, సో డోంట్ వరీ. ఇప్పటికైతే కార్ వస్తుంది. నో అసలు. సో ఇది దీని బ్యాక్ సైడ్ వ్యూ. యా, for now just enjoy the sound. ఎగ్జాస్ట్ లేదు దీనికి. ఒకసారి చేసుకుందాం దాని మీద కూడా ఒక వీడియో, ఫుల్ వీడియో చేస్తాం దాని మీద. మా తమ్ముడు కూడా అయితే ఎక్కేసిండు బండి. ఎక్కినావా? పోతున్నాం. సో ఇంకేంది భయ్యా, అందరు బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు రోడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నాతో పాటు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ, వెళ్ళి అక్కడ కూడా ఫాలో కొట్టుకోండి, అయిపోతుంది. నా బైక్ ఇంకా రీసాల్వ్ చేయలే బ్రో. రాదు, రీసాల్వ్ చేయలే ఇంకా. హారన్ది ఏదైతే ఇష్యూ ఉందో టైం సరిపోతలేదు పోయా. పోదాం అనుకుంటున్నా కానీ వేరే పనులు వస్తున్నాయి. ఇప్పుడు కూడా వేరే వర్క్ ఉంది, అటు వాల్స్ వస్తుంది. యాజ్ అ బిగినర్గా 400cc తీసుకోవద్దు, ఐ నో, బట్ తీసుకున్నా కూడా ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ తెలుసా. అంటే యూ కెన్ లైక్, అంటే నేను ఆల్రెడీ నడిపిన వేరే బైక్ కూడా నడిపిన. KTMది 200cc నడుపుండే, యమహాది MT-15 అట్లా చిన్న సెగ్మెంట్స్ నడిపిన. బట్ ఇది ఫస్ట్ ఓన్ చేసేసుకుని ఇంకా. నెక్కి కరెక్టే ఉందా చూడరా? ఇటు పోతుంది కదా మొత్తం. కరెక్టే ఉంది గాయ్స్, నా ఫాల్ట్ అది. నేను అనుకున్నాను ఏదో కొడుతున్నట్టు అనిపిస్తుంది. హై ఆర్పిఎం ఉన్నప్పుడు వస్తుంది. హై ఇన్ ద సెన్స్ 3000 ఆర్పిఎం ఉన్నప్పుడు హారన్ పనిచేస్తుంది. 2000 దిగితే హారన్ పనిచేస్తలేదు. అది చెక్ చేయించుకుంటా ఒకసారి నేను పోయి. టైం దొరకట్లేదు, పోదాం అంటే. అసలు మిర్రర్స్ ఎందుకు ఉన్నాయో తెలియదు. ఐ మీన్ పనికొస్తాయి కానీ ఇట్లా తిరిగి చూడడము అలవాటు అయిపోయింది. స్కూటీస్ నడిపి స్కూటీ మీద అయితే మిర్రర్లు ఉన్నా కూడా ఇట్లా తిరిగి చూస్తాం. ఏం బైక్ బ్రో అది? తెలియాలి కూడా. అడుగుదాం బాధని ఆగుతే. ఓ మ్యాజిక్ బ్రో, ఆ సౌండే మ్యాజిక్ అసలు. నాకు ఆ బైక్ కావాలా, ఏం బైకో తెలుసుకోవాలని చాలా.
ఎగ్జాస్ట్ కదా. అసలు అది ఏం బైక్ తెలుసుకోవాలి రా. అది వెళ్ళిపోతుండ్రా అయ్యా. ఓ షిట్. దాన్ని వెళ్ళిపోతుంటే కష్టం కాదు, అడగలేకపోతాం అది ఏ బైక్. నాకు చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది అది ఏ బైక్ తెలుసుకోవాలని. ఎక్స్ట్రీమ్ ఎప్పుడు అటు ఇటు తిరగద్దు, ఇట్లాంటివి అవుతుంటాయి. వెళ్ళిపోయింది గాయస్ ఆ బైక్, దొరుకుతలేదు గాయస్. ఆ బైక్ స్ట్రైట్ వెళ్తట్టుంది. మంటి రోడ్ వాళ్ళు సో వస్తున్నాం కొంచెం అంటే అక్కడ అసలు ఆ రైట్ ఉండకపోతుండే. ఇప్పుడు నేను ఏదైతే రైట్ కొట్టినానో ఆ రైట్ ఉండకపోతుండే. ముందుకెళ్ళి ఒక యూటర్న్ ఉంటుండే. ఇప్పుడు ఆ యూటర్న్ తీసేసి ఇక్కడనే పెట్టేసారు. నేను ఆటోడు రోడ్ ఇటు కదా, ఇటు వెళ్ళిపోతాడేమో అనుకున్నా. భయ్య రైట్ పోతుండే అసలు, అన్ఎక్స్పెక్టెడ్. చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని అక్కడ వీడియో దీనికి వస్తుందో రాదో. సో ఆ వర్క్ అయిపోగానే మళ్ళీ వీడియో తీస్తావు. సో గాయస్ ఇప్పుడు మనం ముంజా మార్కెట్ పోతున్నాం. మా తాత ఉల్లెమ్మన్నాడు ముంజా మార్కెట్లో, అది కూడా వ్లాగ్ చేద్దామని వేస్తున్నాం. అది పొద్దున పని అయిపోయింది, ఆ పని అయిపోగానే మళ్ళీ ఇంకో పని పెట్టేసారు. నాకు ఫుల్ బిజీ పర్సన్ గాయస్ నేను. అది ఎన్ని మందికి నాకే చిన్న ఏడకొన్నా పాతదే. నా బండికి వచ్చింది ఫ్రీ హెల్మెట్. అది ఇది ఫ్రీ హెల్మెట్గా నా బండికి. ఆ 3 లక్షల బండి ఉంటే ఈ ఫ్రీ హెల్మెట్ ఇచ్చిరాలు. ఏం చేస్తాం? పడ్డది కాదు, పోతున్నాము ఇప్పుడే సిగ్నల్ పడ్డది. అటు ఉరికిపోయారు, అలా అటు ఉరికిపోయారు, ఉరికిపోయారు. అంకుల్ గారికి లైసెన్స్ లేదు. ఏమైందిరా? అది గాయస్ ఇప్పుడైతే ముంజా మార్కెట్ పోతా. వీడియో సీదా ఆడనే స్టార్ట్ చేస్తా, మధ్యలో అంతా సోది ఉంటుంది. ఓకేనా? అరే వీడు ఫ్లాష్ కొట్టిండు, ఇంక లేదు కొట్టేశారు, ఇంక చాలా కొట్టేశారు. ఫ్లాష్ మ్యాన్ కొట్టేసి నాకు. సో వీడియో ఆడనే స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ డాడీ బండిలో పెట్రోల్ తీసుకొస్తే నాకు 100 రూపాయలు ఫోన్ పే కొట్టావా? మా అక్క వాళ్ళక్క మాకు ఒకటే కదా పెట్రోల్ బంక్. మా అక్క బండిలో పెట్రోల్ అయిపోయిందంట. 50 రూపాయలు పెట్రోల్ తెమ్మంటే బాటిల్ కోసం మేము ఎటు పోవాలని ఆలోచిస్తున్నాం. గాయ డబ్బులు కాదు వచ్చేసిన రోడ్లు క్యాష్ ఉందంట కదా. సో వచ్చేసినాం ఆల్మోస్ట్ ముంజా మార్కెట్ కాడికి. పూలు తీసుకొని అక్కడ మా తమ్ముడు డ్రాప్ చేసి నేను పూలు ఇచ్చేసి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. చాలా అయిపోయినాయి ఈరోజు. అవునా? ఏమైంది? అట్లా ఫోన్ తిప్పకు రానకుండా పోతుంది రైడా. చెప్తురు అనకుండా వెళ్తుంది.
నాకు నువ్వు దొరుకుతావు. మీరే నాకు దొరికిరా, నేను పెద్ద, మీరు చిన్న. మాకు నువ్వు దొరకలేవు. మళ్ళీ అదే అంటాడు వీడు. నీకు నేను దొరికినా, మాకు నువ్వు దొరకలేవు. చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి టైం పాస్. నేను కామెడీ చేయరా అని చెప్తే వీడు లత్కోర్ కామెడీ చేస్తుండేడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అయిపోయి పడిపోతుండే ఆడ. బండి ఎడబెడదామా ఆలోచిస్తున్నాం. అట్లా సిచ్యుయేషన్ వస్తే నువ్వు చూసుకోవాలి ఫోన్ జాగ్రత్తగా. మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఇలా పెట్టేసాను బండి. బండి అయితే పార్క్ చేస్తున్నాం మేము. ముందే మా కాఫీ బండి 2 lakhs. తాత బండి, కాస్ట్లీ బండి. బండి గురించి నీకు తర్వాత చెప్తా. బండిలో చాలా పార్ట్స్ విలువైనవి చెప్పలేము. ఇద్దరికి బండి దిగనికనే వస్తలేదు ఇంకా. నేను అనుకున్నా ఇల్లు కొడతారా మనని. అక్కడ చూడు దాన్ని కుక్కు ఎక్కుతారా. అయ్యా నీ బ్యాగ్ వద్దా లేవాటేసిరు అనుకో. ఎందుకన్నా అలా బుక్కులు కాదు, బాగా ఇంపార్టెంట్. అరే రే ఉల్టా చెప్పేసిన ఫోన్ని. డిక్కీలో ఆల్రెడీ ఒక హెల్మెట్ ఉంది. బ్యాగ్ వేసుకోరా లేకపోతే ఇక్కడ. మా అన్న అయితే సేమ్ చెప్పరికి రోల్ మోడల్ ఉన్నాడు. కింద చెప్పులేసి పైన మోడల్ సూపర్ మోడల్ క్లాసిక్ అది. నువ్వే చెప్పాలి. అది ట్రాక్ పెయింట్. డ్రెస్సింగ్ టైం నా దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. చూడు నన్ను తెలుసురా మీ ఇద్దరు ఒకటి నన్ను అలాగే చేసేస్తారు. అవడ్ NS 200 ఉంది. మార్కెట్ ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం లోపల దొంగతనం ఉందేమో. గప్చుప్ దినేష్ పోదాం అంటారు వీళ్ళు. అదే అసలు పూలు ఉంటాయి అంటే వస్తుందా? అవాడు అన్ని పూలు ఉన్నాయి మనదే. పూల దండలు తీసుకోదాం, పూలు తెంపేదాం. సార్ దండలు తెంపి పూలు చేద్దాం. అన్న జల్దీ మళ్ళీ పూలు అయిపోతే బుద్ధ మా ఫ్యాన్స్ చూడకరి. మా అన్నకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాకరిడికి మోడల్ సూపర్ రాకరనిడికి మళ్ళీ కనిపిస్తే బాయ్ బాయ్లు వచ్చేస్తాం. బాయ్ రఫ్తార్లు వచ్చేస్తుండు. లేవాడతాడు. ఈ గల్లీలో నడుచుడు ఎక్కువ అంటే మళ్ళీ బండి తీసుకొస్తాడు. అన్న నువ్వు ఎట్లా చెప్తున్నావు తెలుసా? మనం ఏదో 100 హౌస్కి పోతున్నాం కదా, అట్లా చెప్తున్నావు. నీ సిచ్యువేషన్ నువ్వు కూడా అట్లనే యాక్ట్ చేస్తున్నావు. ఆడైతే సిగ్గువాడు హెల్మెట్ వేసుకొని ముఖం కనిపించొద్దని బట్టకమై వేసుకున్నాడు. పూలు తీసేసుకున్నాం గాయస్. తీసుకున్నాం, పూలు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇగో ఈ దింపేసి ఇంటికి వెళ్ళిపోవాలి. చల్నాడు నువ్వు ఫస్ట్ హెల్మెట్ అక్కడ వేసుకొని తీసేసి అంకుల లెక్కన ఏంటి బాబు అన్న ఇంకోసారి వాడు చూడరా ఎట్లా పట్టుకుంటుండు ఫోన్ని. ఇట్లా లేవట్టేస్తాను. నువ్వు ఇటన్నా రారా, ఇటు వచ్చి మంచిగా పట్టుకో. వేస్ట్ వాటర్ బాటిల్ అవు ఆడుందిరా అంకుల్. వాటర్ బాటిల్ అడుక్కుంటారు. ఏం చేయాలి అర్థమైతే అంకుల్. వేస్ట్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అడుక్కుంటే అంటే ఆడ అంకుల్ పక్కకి వాటర్ బాటిల్ ఖాళీ పడుండే. అంకుల్ వేస్ట్ బాటిల్ నడిపోదాం, ఇంటికి పోదాం. నడు తీసుకున్నావా? తీసుకున్నా. నడు ఫోటో వచ్చేసింది. ఫోటో కావాలంట కాసిన ఫుల్ పట్టుకొని ఫోటో కావాలంటే మన ఫోటో తీసుకుంటా అన్నావు కదా, వాళ్ళు తీసుకోవాలన్నా అన్నాడు కదా వాడు. అందుకే నేను ఆగినాడు. ఎందుకు తీసుకుంటా అన్నాడు వాడు. ఏదైనా ఒకటేలే, అర్థమైతే చాలు. నువ్వు కొంచెం దగ్గర పెట్టుకోరా అయ్యా. నువ్వు వాయిస్ రాదు. అంత దూరం పెడితే వాయిస్ మన బండి చూపి ఎట్లా పార్క్ చేసి మా ఇంట్లో స్కూటీ బండి ఇంటికాడ ఉన్నది. ఇగో ఇట్లాంటి స్కూటీ వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు రిజైన్ నెంబర్ తోటి కాదు నాకు. వాళ్ళ దగ్గర ఉండదు, పైసలు పెడితే కానీ రాదు. బ్యాంక్ అయ్యమ్మ అన్న అనిపిస్తలేడు. లైట్ లేదు రీ. ரொம்ப కష్టం బ్రో. డైలాగ్ ఉంటుందా నేను ఇన్స్టాలో వస్తుంది రీలు. రైడర్ అయిపోయింది.
చెట్టుకి డాడీ అంటారు మన వీడియోలలో నడు ఎక్కువ యూటర్న్ కొట్టాను లైక్ వస్తుందా కొడుతున్నా guys. ఇగో నాకైతే ఫోన్ పట్టుకొని వస్తలేదు అయినా పట్టించారు నా చేతిలోనే అమ్మ ఇదెందుకు కొడుకుంటా పడితే అంతే ఫ్లాట్ టైర్ తిప్పాలల్లా ఎక్కురా తర్వాత స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఆడ పోవాలి కదా. ఫైనల్లీ వాటర్ బాటిల్ సాధించేసిరు వాటర్ ఏం చేసి అట్లా కాదు తీసుకొని శివగాని కంగ్రాచులేషన్స్ వాటర్ బాటిల్ దొరికేసింది రెండు పెట్రోల్ బంక్ లో వాటర్ పెట్రోల్ అవి పోలీసులు చూసుకుంటూ పోతుంది సార్ సార్కి చెప్పిన సార్ దొంగతనం చేసిన బాటిల్ అయితే తెచ్చుకున్నాము కొనుక్కున్నాము వాటర్ ఏం చేసినామంటే దాని మీద పోసేసినాము ఇప్పుడు ఈడ కూడా ఇది థర్డ్ పెట్రోల్ బంక్ ఇద్దరు అయ్యారా తెలియదు మాకైతే అడగాలి వీడియో అయితే పెట్టాను మళ్ళీ ఆడు ఎందుకో అనుకుంటాడు పెట్రోల్ ఇస్తారు అయ్యారా తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తా. నేను తీసుకుందామని చూసిన వీడియో దానికి వీడు బస్సు అడ్డం వచ్చేసిండు ఇంకేమన్నా అర్థం మా వాళ్ళైతే అడుక్కొని పోయాడా పెట్రోల్ బాటిల్లో ఒప్పించుకోనికే పోయారు ఏం చేస్తారు ఇంకా మనకి అవు ఆడున్నారు మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఈ పిచ్చప్పాలు ఏడున్నారు ఈ డాంకియాలు ఏడున్నారు మాకు మళ్ళీ పెట్టలే ఇప్పుడే పెట్టినా అసలు పెట్టినా మళ్ళీ ఇటు ఒక బస్సు వస్తుంది ఆగ్రా వస్తున్నా పెట్రోల్ ఇస్తలేదంట గాయ అడుక్కుంటారు పోయి అడుక్కుంటారు అవాయిడ్ వచ్చింది అవి పెట్రోల్ దొంగలిలో పెట్రోల్ సాధించేసినాం మా అక్కలు పోయి పెట్రోల్ ఇచ్చేసినాం పెట్రోల్ ఇచ్చిండు గాయస్ అన్నకు జర బతిమలు ఆడుకుంటే అన్న ప్లీజ్ అన్న నిజంగా బండి అయిపోయింది కలండి బండి తెస్తా అంటే ఇది ఇచ్చిండు ఇది పట్టుకో వెళ్ళిపోదాం ఇంటికి. మా అక్కకేమో కావాలంట గాయస్ అది తీసుకోవడానికి మళ్ళీ ఫుడ్ అంట నేను ఇంకా కూర్చున్నా నాకు భయం అయితే అసలు మేము వచ్చింది మోంజా మార్కెట్లో పూలు తీసుకొని వెళ్ళిపోనికి పూలు వచ్చినాయి సరే పెట్రోల్ అయిపోయిందంటే పెట్రోల్ కూడా తీసుకున్నాము ఇప్పుడు పెట్రోల్ కూడా అయిపోయింది తర్వాత తినడానికి ఆకలి అవుతుందంట ఫుడ్ కూడా తీసుకోవాలంట ఒక పని కోసం బయటకు వస్తే 3-4 పనులు అవుతుంది. ఫ్లాష్ మ్యాన్ ఓడియమ్మ బస్ మ్యాన్ సో ఆడ చెప్పినాం ఆర్డర్ టైం పడుతుందంట ఫుల్ టైం పడుతుంది అన్నాడు మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ప్రమోషనా అయిపోగానే ఆడికి పోయినాక తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకా ఉన్నాయి గాయస్ అనిపిస్తున్నాయి లేవు కాన్ జూమ్ తీసుమూడు అంట ఇట్లా తిప్పుతాం కెమెరా తిప్పుతాం అగో ఆవులు ఉన్నాయి నేను ఇప్పుడు చూస్తున్నా ఈ గల్లీకి వచ్చిందే నేను ఫస్ట్ టైము బాగున్నాయి ఆవులు స్మెల్ వస్తుండే ఏం స్మెల్ అనుకున్నా ఆవుల స్మెల్. సో ఆర్డర్ అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నా కదా చాలా అసలు ఈ పువ్వులు అన్నారు తర్వాత పెట్రోలు తర్వాత మా తమ్ముడు ఆడిడు ఏం చేస్తుండే పోతుండు సోంపు వేసుకొచ్చుకుంటుండు నాకొద్దు ఆడ సోంపు ఉంది ఆ సోంపు తింటుంది నెంబర్ ప్లేట్ హోల్సేల్ అడిగితే తీసినాక మొత్తం పోదా నెంబర్ ప్లేట్ అసలు దానికి నెంబర్ ప్లేటే లేదురా దానికి కనిపిస్తలే ఆ నెంబర్ ప్లేట్కి నెంబరే లేదు మొత్తం పోతుంది అదే మన బండికి ఉంటేనా చెప్పాలంటే నేను ఫస్ట్ నడిపింది R15 వర్జన్ 2 నేను ఫస్ట్ నడిపింది వర్జన్ 2 R15 నాకు R15 కొంచెం నచ్చింది గాయస్ ఈ V3 కంటే నాకు V2 బాగా వీడియో కిందికి వస్తుంది
ఈ V3 కన్నా V2 మంచిగా ఉంటుంది. నేను ఫస్ట్ అదే నడుపుతుండే, అది బాగుండే. సరే తీ గాయస్, ఇక్కడ వీడియో అయిపోయినా అందరు తేడా చూస్తున్నారు. అది అయిపోయినాక ఆర్డర్ అయిపోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం. పెట్రోల్, అక్కకి ఫుడ్ అన్నీ తెచ్చినాం. అక్క బండి కీస్ కోసం వెయిటింగ్ అనమాట. అక్క బండి కీస్ చేయగానే బండిలో పెట్రోల్ వచ్చేసి రైట్ అయిపోతే ఇడికెళ్ళి ఇంకేం కీసే ఇస్తలే మా అక్క. బీస్ట్ తలం నా చేతుంది. బీస్ట్ సిగ్మెంట్ కిల్లర్ బీస్ట్ న్యూ లాంచ్. అంటే తాళాలు వేసుకొని చేతికి బ్యాండ్ బండి బండి ఏది? స్కూటీ ఏది? దేర్ ఇస్ ద స్కూటీ. ఇది ఎట్లరా? కష్టం మా అన్నకు రావాలి. అమ్మ వదిలేండి. ఎప్పుడు అప్పుడు కొట్టుకోలేదు గాయస్ దీంట్లో పెట్రోల్. ఇప్పుడు పోస్తున్నాం చూ పెట్రోల్. జాగ్రత్త, మూత పడిపోయింది అనుకో. జరుగు ఇట్లా నాకు రాదు. పెట్రోల్ నీకు రాదా అన్న నీకు? అయ్యా రోజు పని అనుకుంటున్నావా? దొంగతనం చేయొద్దురా. దొంగ మేమంటే దొంగ అన్నాం. వేరేడైతే కొడతాడు వేరేడు. పోరడు గేట్ సందులకి చెల్లిండు గాయస్. ఆ పోరడు గేట్ సందులకి అన్న ఏమో అంటే ఎట్టేద్దాం అనుకుంటున్నా నన్ను. హెల్మెట్ బ్రో, హెల్మెట్ ఏది? ఈడ పెట్టాల్సిన ఇంటికి వచ్చేసిన గాయస్. అది నా ఫోన్ డెడ్ అయిపోయిండే వీడియో తీసామంటే, సో కష్టం అయిపోయింది. సో ఇంటికి వచ్చి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతే అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. చాలా టైర్డ్ అయిపోయినా, నేను కూడా పడుకుంటా. అంటిల్ దెన్ బాయ్. వెయిట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.